రాజకీయం అంటే ప్రజాసేవే అని నమ్మిన వ్యక్తి సీతక్క అలియాస్ అనసూయ. ప్రజాప్రతినిధులు అంటే తన నమ్ముకున్న వాళ్ళను సహాయం చేయడం అనేదే ఆమె సిద్ధాంతం. ఎమ్మెల్యే అయినా ఎలాంటి దర్పణకు పోకుండా ఒక సామాన్యురాలుగా వండుకుంటూ ప్రజాసేవే ముఖ్యమని చెప్తున్న మన సీతక్క గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ స్మార్ట్ చారి. సీతక్క అలియాస్ అనసూయ అడవి నుండి అసెంబ్లీ వరకు ప్రయాణం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 1971 జూలై 9న సమ్మక్క సార్లయ్యకు జన్మించింది. వరంగల్ జిల్లా ములుగు మండలం ధనసాయిగూడలో జన్మించింది సీతక్క అలియాస్ అనసూయ. సీతక్క ప్రారంభ జీవితం, ఆమె జగ్గయ్యపేట గ్రామంలో ఆదివాసీ కోయితకు చెందిన కుటుంబంలో జన్మించింది. అనసూయ రాజకీయాలు రాకముందు నక్సలైటు. ఆమె 1987లో 14 సంవత్సరాల వయసులోనే జనశక్తి నక్సలైట్ గ్రూప్లో చేరారు. ఆమె ఉద్యమం పట్ల తత్తరగా విసుగు చెంది 11 ఏళ్ల తర్వాత దాని నుండి నిష్క్రమించి ఆమె 1997లో సాధారణ క్షమాభిక్షణ పథకం కింద పోలీసులకు లొంగిపోయింది. ఆ తర్వాత ఆమె తన చదువు కొనసాగించి న్యాయవాదిగా మారి 2022లో ఆమె పిహెచ్డి పూర్తి చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ చదివినారు. ముఖ్యంగా సీతక్క 2022 లాక్డౌన్ టైంలో ఛత్తీస్గఢ్ సరిహద్దు సమీపంలో ఉన్న 400 గ్రామాలకు స్వయాన దర్శించి స్థానికులకు ఉపశమనం కలిగించి బియ్యము, పప్పు తదితర వస్తువులు అవసరమైన వారికి పంపిణీ చేశారు. ఆమె ప్రయత్నాలు సోషల్ మీడియాలో విపరీతమైన వైరల్ అయినాయి. నా ప్రజల పట్ల నా సొంత శక్తితో తమ సొంత డబ్బులతో ప్రజలకు ఎంతో సహాయం చేసి సీతక్క మంచి పేరు సంపాదించుకుంది. జరిగిన 2023 ఎలక్షన్లో చాలా అద్భుతంగా రాహుల్ గాంధీ జోడో యాత్రలో పాల్గొని ప్రజలందరినీ ఆకర్షించింది సీతక్క. అందరితో మమేకమైపోయి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా పదవి పొందడం, ప్రమాణ స్వీకారం రోజు సీతక్క గారు ప్రమాణ స్వీకారంపైకి వచ్చే టైంలో హర్షధ్వానాలు ప్రజల్లో చాలా సంతోషం చేసింది. ఇలాంటి ఉన్నత పదవులు ఇంకా పొందాలని సీతక్కకు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ స్మార్ట్ చారి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ గుద్దిపడండి. నమస్తే. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.